ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి అందరు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆపరేటర్ గారు ఆన్ చేశారా? కూర్చోండి. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే కలుగునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసయ్య నామానికే మహిమ కలుగునుగాక. ఈ తరమందును ప్రతి తరమందును ఆయన నామమే ఘనపరచబడునుగాక. భూమి మీద ఏ నామమున్నా అన్ని నామముల కన్నా పైనామమైనటువంటి యేసయ్య నామానికే కీర్తి ప్రభావాలు కలుగునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి ఆయన. కొంచెం ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభ ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబాలకు నిరంతరము తోడై ఉండునుగాక. చాగల్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలకి, అలాగే ప్రభు మాటలు అంగీకరించడానికి ఆయా స్థలాలు విడిచిపెట్టి వచ్చినటువంటి ప్రభు ఎరగని బిడ్డలు కూడా ప్రత్యేకమైన శుభాలు ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. ప్రియులరా, మరి ఈ పరిసర ప్రాంతాల్లో సహోదరులు దైవజనులు దావీదు గారు, వారితో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలిసి ఈ ప్రాంతానికి వారం వారం వస్తూ కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, అనుకూలత లేకపోయినా, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా దేవుని మీద భారం వేసుకుని ప్రభు అప్పచెప్పినటువంటి పనిలో నమ్మకస్తులుగా అగుపడ్డానికి ఎంతో ప్రయాసపడ్డారు. ఈరోజు ఉదయం నుండి కొన్ని విషయాలు నేను గమనిస్తూ, నా మనసులో ప్రార్థనలు కూడా నేను గమనించుకుంటూ చేస్తున్న విషయం ఏంటంటే, ప్రభువా, నీ పిల్లలు అక్కడ ప్రయాసపడుతున్నారు. ఈ రాత్రి ఒక బలమైన కార్యము ఆ గ్రామంలో మీరు జరిగించాలి. ప్రభువా, నీ పిల్లల యొక్క ప్రయాసం వ్యర్థము కాకూడదు. నిజంగా హృదయములో నుండి పడిన ప్రయాసం ఇలాగే ఉంటుందని నాకు అనిపిస్తుందండి. హృదయములో ఉండి వచ్చిన ప్రయాసం. చాలామంది నోటి ద్వారా ప్రయాసాలు ఉంటాయి, మరి కొంతమంది చేతులు ఏదో చేసి ప్రయాసపడతారు. కానీ ఈ కుటుంబాలని హెచ్చించడం అని చెప్పడమే కాదు, కానీ నేను చూచింది, ఆత్మలో గ్రహించిన విషయం ఏంటంటే, హృదయములో ఉండి వచ్చినటువంటి భారాన్ని, ఈ ఫలాన్ని నేను ఖచ్చితంగా గమనిస్తున్నాను. నేను ప్రభువైన యేసుక్రీస్తు నామమును ప్రకటన చేస్తున్నాను. ఇలాంటి సంఘము కంటే అధికమైన సంఘాన్ని దేవుడు ఇక్కడ కట్టబోతున్నాడు. మీరు ఎక్కడెక్కడి నుంచో ప్రేమించి వచ్చారు. మీరు ఈ బిడ్డలు పిలిస్తే ఈరోజు ఇక్కడ కూడుకొని వచ్చారు. రాబోయే దినాల్లో ఐలారు అమ్మలారు మీరు వినండి, ఖచ్చితంగా చెప్తున్నాను. యేసయ్య పిలిచి ఏర్పాటు చేసుకునే సంఘముగా ఇక్కడ ఆయన తన కార్యాన్ని ప్రారంభించబోతున్నారు. ఇది ప్రారంభము. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ మనసులో ఉండవలసింది ఏంటంటే, దేవుడు ఎక్కడుండి నా జీవితంలో ప్రారంభిస్తున్నాడు తన కార్యాలని అని మీరు మనసులో భావించాలి. చాలా మంచిది. చాలా కొద్ది నిమిషాలు నేను మీతో మాట్లాడతాను, ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. బిడ్డలు కూడా చిన్న చిన్న బిడ్డలు చాలా ఆసక్తితో కూర్చున్నారు. పెద్దలు, వృద్ధులు కూడా మన మధ్యన ఉన్నారు. ఈ కూటమైన తర్వాత కూడా చక్కని విందు కూడా ఉంది కాబట్టి త్వరితముగానే ఈ కూటాన్ని నేను ముందుకు తీసుకెళ్ళి ముగించేస్తాను. సోదరులారా, ఈరోజు ప్రపంచమంతా కూడా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని ఖచ్చితంగా నమ్ముతున్నారు. మీరు కూడా నమ్ముతున్నారు కదా? నమ్మిన వారు ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ప్రపంచమంతా ఈరోజు ఒకటే ఆలోచన, ఒకటే పని, ఒకటే పండుగ. ఏమిటంటే, యేసు ప్రభుల వారు పుట్టినటువంటి దినాలు ఈ డిసెంబర్ మాసములో ఉన్నాయని ప్రపంచమంతా అంగీకరిస్తుంది. సోదరులారా, మనం చదువుకున్నటువంటి పుస్తకాల్లో కూడా చరిత్ర కూడా ఒప్పుకుంటుంది. ఏమనంటే, క్రీస్తుకు పూర్వము, క్రీస్తు యొక్క శకము. అంటే యేసు ప్రభుల వారు ఎవరంటే, యుగాలను, తరాలను మార్చినటువంటి దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య అందరిలో ఒకలాంటి వాడు కాదు, కానీ అందరికీ పైగా ఉన్నటువంటి వాడై ఉన్నాడని యేసయ్య నామాన్ని గురించి నేను ప్రకటన చేస్తున్నాను.
స్తోత్రాలు చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని చూచి ఉండొచ్చు. ఇప్పటి వరకు ఎంతో మందితో రుచి చూచి అనుభవాల్లో మీరు ఉండొచ్చు. ఎంతో మంది మీద మీరు ఆధారపడి ఉండొచ్చు. కానీ ఈ రాత్రి మరలా నేను ఒక మాట ప్రకటిస్తున్నాను. యేసయ్యను కాని రుచి చూడగలిగితే ఆయన అద్భుతమై ఉన్నాడనే సాక్ష్యం నీ నోట నుండి రాబోతున్నట్లుగా దేవుడు చేయగల సమర్థవంతమైన దేవుడు. ఓ చోట ఒక మధ్యాహ్న సమయంలో యేసు ప్రభుల వారు ఎండవేళలో ఒక బావి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. అక్కడికి ఇంచుమించు ఒక 12 గంటల సమయంలో ఒక స్త్రీ నీళ్లను బావిలో నుండి చేదుకోవడానికి వస్తుంది. నీళ్లను చేదుకొని వస్తున్నటువంటి ఆ స్త్రీని యేసు ప్రభుల వారు చూచి, అమ్మా, నాకు దాహముగా ఉంది, కొన్ని నీళ్లను నువ్వు నాకు ఇస్తావా అని ప్రభు అడిగారు. ఆమె అనుకుంది, యేసు ఎవరో తెలియక, యేసు ఎవరో గుర్తుపట్టలేక, అసలు యేసయ్య అంటే తనకు అర్థము కాక, అదేంటయ్యా, మీరేమో యూదులు, మేమేమో సమరయులము, మీ వంశము, మీ జాతి, మీ ప్రజలు వేరు కదా, మాలాంటి ప్రజల దగ్గరికి మీరు వచ్చి ఇలాగూ నీటిని అడగడము ఎంతవరకు న్యాయము అన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువు తాను ఎరగనటువంటి మనిషితో, తాను వంశము చెందనటువంటి మనిషితో, ఏమాత్రము యేసు ప్రభు యొక్క వారితో సంబంధం లేనటువంటి ఆ మనిషితోనే ఒక మాట చెప్పారు. అమ్మా, నేను ఇచ్చే నీళ్లను నువ్వు త్రాగితే మరి ఎన్నడూ కూడా దప్పికొనవు అన్నారు. యేసు ప్రభు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే, ఆయన ఒక్కసారి కార్యము చేస్తే మరలా ఆ కార్యములో నీకు వెలితి అనేది లేకుండా సంపూర్ణమైన కార్యము యేసయ్య చేయగల సమర్థవంతుడు. మీకు అర్థం కావాలంటే, ఒక కడుపు నొప్పి వచ్చింది మనకి, డాక్టర్ గారు ట్యాబ్లెట్ ఇస్తారు, మరలా దానికి సంబంధించిన నొప్పి రాదు అనడానికి లేదు. అలాగే మన జీవితంలో ఒక శ్రమ వచ్చింది, ఆ శ్రమ మరలా రాదు అనడానికి లేదు. అయితే నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు, ఆయన యొద్దకు నీవు రాగలిగితే, ఆయనతో నువ్వు మాట్లాడగలిగితే, ఆయన వైపు నువ్వు దృష్టి పెట్టగలిగితే, ఆయన నీతో ఏదైతే మాట్లాడారో, నీ పక్షముగా ఏదైతే కార్యము చేశారో, అది కార్యము తరతరములకు ఆ కార్యము నెరవేర్పులోనే ఉంటుంది తప్ప అది వేరేగా మార్చడానికి అవకాశం లేదు. దానికి 2 మాటలు ఉదాహరణగా చెప్పిన ముందుకు వెళ్తాను. యేసు ప్రభు దగ్గరికి అనేక మంది రోగులు వచ్చిన ప్రకారంగానే గుడ్డివారు కూడా వచ్చేవారు. ఎవరు వచ్చారా నాన్న? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మీకు మంచి మంచి గిఫ్ట్లు ఉన్నాయి. అలాగే కుదురుగా కూర్చుంటే మంచి మంచి గిఫ్ట్లు, ఇంకా చాలా రకాలు మీకోసం మేము ఏర్పాటు చేసాం. ఇంకా విషయం చెప్పిన, దేవుడు కూడా మీకు మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సిద్ధంగా ఉండాలి మీరు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. మీ అందరు కూడా ఒక శుభవర్తమానం, మీ అందరికీ దేవుడు ఒక బహుమతులు దేవుడు దాచిపెట్టాడు. స్తోత్రాలు చెప్పండి. గురుడ్డివారు వచ్చినప్పుడు యేసు ప్రభు గురుడ్డివారిని స్వస్థపరిచారు. ఒక మాట, మీకు వాక్యం తెలిసిన వారంటే ఒక మాట, బైబిల్ చదివిన వారు ఒక మాట. యేసు ప్రభుల వారు ఒక్కసారి ఆ గుడ్డివాడిని స్వస్థపరిచిన తర్వాత మరలా వాడు గుడ్డివాడయ్యాడా? కొంచెం గట్టిగా చెప్పాలి. మరలా అవ్వలేదు. అలాగే కాళ్ళు పని చేయని వ్యక్తులు వస్తూ ఉండేవారు, యేసు ప్రభుల వారు వాళ్ళ కాళ్ళను ముట్టి బాగు చేసేవారు. మరలా వాళ్ళు కుంటివారు అయ్యారని బైబిల్లో రాయబడిందా? కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అలాగే చాలా బలహీనమైన రోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి బాగుపడ్డారు. మరలా వాళ్ళు బలహీనం అయినట్లుగా బైబిల్లో ఎక్కడ కూడా చూడలేం. సోదరులారా, నేను ఈ రాత్రి ఒక మాట స్పష్టంగా చెప్తున్నాను. యేసయ్య నీ బ్రతుకులో శాశ్వతమైన పరిష్కారము చూపించగలిగిన దేవుడు. ఆమె చెప్తారు అనుకుంటున్నాను నేను. ఖర్చు అవుతుందా మీకు ఆమెను చెప్పడానికే? పక్క వాడిని చూసి చెప్పండి, ఆమెను చెప్పు అని చెప్పండి. చెయ్యండి ఒకసారి, పక్క భుజం మీద చెయ్యండి. ఆడవాళ్ళు మగవాళ్ళు వేసుకోండి. దేవునికి స్తుతి చెప్పండి ఒకసారి. చెప్పండి, ఆమెను చెప్పండి అని చెప్పండి. హల్లెలూయా. ఈ కుడి చేయి పైకి చెప్పండి, నా దేవుడు శాశ్వతమైన పరిష్కారము చూపగలిగిన వాడు.
ఇంకొంచెం గట్టిగా కుడి చేయి పైకి ఎత్తి. నాయన కుడి చేయి అంటే ఎడమ చేతి ఎత్తినట్రా. కుడి చేయి. నా దేవుడు, విశ్వాసంతో చెప్పాలి, శాశ్వతమైన సమస్యలను, బలహీనతలను పరిష్కరించే దేవుడు. ఇదే మాట పక్కవారితో చెప్పండి, నా దేవుడు శాశ్వతమైన కార్యమును పరిష్కరించగలిగిన వాడు అని చెప్పండి. గుసగుసలు ఆడుకుంటారు నాయన. ఈ మాటలు మనకు ఆశీర్వాదకరములైన మాటవి. ఈరోజు క్లుప్తంగా వాక్యంలోకి వెళ్ళిపోతాను. చాలా త్వరగా దేవుని యొక్క ఆలోచన విధానాన్ని మీకు నేను తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. నేను మాట్లాడితే మీకు అర్థం కాదు, దేవుడే మాట్లాడాలి. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. ఏమని చెప్పాలి ఇప్పుడు? ఏమని చెప్పాలి? ప్రభువా, నాతో కలిసి, ప్రభువా ఈ రాత్రి నీవే మాట్లాడండి, ఈ రాత్రి నీవే మాట్లాడండి. నీవు మాట్లాడితే మధురంగా ఉంటుంది, నీవు మాట్లాడితే ఆనందముగా ఉంటుంది, నువ్వు మాట్లాడితే ప్రాణం తెప్పరిల్లుతుంది నాయన. ఆమేన్, హల్లెలూయా. చిన్న వాక్య భాగం చదువుకుని ముందుకెళ్ళిపోతాం. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచన భాగాన్ని చదువుకుందాం. మరలా రిపీట్ చేస్తున్నాను. యెషయా గ్రంథము 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్య భారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎలాంటి దేవుడట? బలవంతుడైన దేవుడు, నిత్యుడు, తండ్రిగా పిలబడినవాడు, సమాధానపరచడానికి ఆయనే కర్త, ఆధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఈ మాటలు పిల్లలు కూడా తెలిసిపోని అంటే ఎప్పటి నుంచో ఈ మాటలు మనం వింటున్నాం కదా. ఒకసారి మరలా ఇదే వర్డ్స్ పలుకుదాం. ఆయనకు ఏం పేర్లు ఉన్నాయి? ఏం పేర్లు ఉన్నాయి? ఒకసారి చెప్పండి గట్టిగా. ఎలాంటి వాడైనా మనం చెప్తుంటే, మనం ఈ మాటలు చెప్తుంటే ఆయన పైనుండి నవ్వుకోవాలి, నా పిల్లలు నా గురించి మాట్లాడుకుంటున్నారని. దేవునికి స్తుతిగలనే గాక. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అరిసిది కూడా తెరంగాడ అంటున్నాడు ఆయన. బలవంతుడగు దేవుడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ మాటలు చాలా సార్లు వింటూ వస్తున్నాం యేసయ్య గురించి. కానీ ఈ రాత్రి 16 మాటలు ప్రత్యేకముగా యేసయ్య ఏమై ఉన్నాడో అనేది నేను వాక్యం నుంచి మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు నీకు దేవుడి గురించి తెలిసిన విషయం ఏంటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు వాడు, ఇలాంటి బిరుదులతో ఇప్పటి వరకు నువ్వు పిలిచావు. కానీ మన బైబిల్లోనే ఇంకా ఆయన ఏమై ఉన్నాడో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు నేను చెప్తే కూర్చుంటే తెల్లారిపోద్ది. క్లుప్తమైనటువంటి విషయాలు మీతో మాట్లాడతాను. అసలు యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు యేసు ఎవరు? ప్రశ్న. ఇప్పుడు మనం అందరూ ఎక్కడ చూసినా కోటలు పెట్టుకుంటున్నాం. యేసయ్య పుట్టాడు, యేసయ్య పుట్టాడు, యేసయ్య పుట్టాడు. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి, యేసయ్య పుట్టాడని. ఎందుకు పుట్టాడు యేసయ్య? పాపులను రక్షించుడు కొరకు. ఇంకా ఏళ్ళైనా ఇవ్వండి. అందుకే ప్రభు అన్నాడు, ఇలాంటి వాళ్ళతో దేవుని రాజ్యం అన్నాడండి. వీళ్ళకి వాక్యం తెలుసు కానీ తిరం తెలదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా ఈ బిడ్డలను దేవుడు దీవించునుగాక. ఈ బిడ్డలను ఎవరైతే కన్నారో తల్లిదండ్రులు, అమ్మ మీరు నిజంగా మంచి బిడ్డలు కన్నారు, స్తోత్రాలు చెప్పండి ఒకసారి. కొంచెం క్రమంలో పెడితే ఇంకా బాగుపడతారు. అందుకే మందిరాలు పంపిస్తున్నారు. ఇంకా పంపించండి, దేవుడు అద్భుతంగా బిడ్డలు వాడుకుంటాడు. స్తోత్రాలు చెప్పండి. ఈ బిడ్డల్లోంచి దేవుడు ప్రవక్తలను లేపాలి. ఆమేన్ చెప్పండి. ఈ బిడ్డల్లోంచి ప్రార్థన పరులను లేపాలి దేవుడు. ఈ బిడ్డల్లోంచి దైవ జనులను లేపాలి దేవుడు. ఈ బిడ్డల్లో నుంచి యాజకుల్ని, న్యాయాధిపతుల్ని, దేవుని కొరకు రోషముగా పని చేసేవారిని, దేవుని మాటలు ప్రపంచవ్యాప్తంగా పట్టుకెళ్ళే సువార్తకి యేసు నామములో దేవుడు లేపునుగాక. అరే నాయన, మీకు మాట చెప్పనా? మీరందరు కలిసి యేసయ్య మాటలు చెప్తే చాగల్లే కాదు, ఇతర ప్రాంతాలను కూడా దేవుడు మార్చేస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. అటువంటి కృప మీకు కలుగునుగాక. యేసయ్య ఎవరు?
యెషయా గ్రంథకర్తకి తెలిసింది ఏంటంటే, ప్రవచనంలో వచ్చిన మాటలు ఏంటంటే, యెషయా ప్రవచించిన ప్రవచనం ఏంటంటే, యెషయాకు తెలిసిన మాట ఏంటంటే, ఆయన ఆశ్చర్యకరుడట, ఆలోచన కర్తట, నిత్యుడకు తండ్రి, బలమైన దేవుడు, సమాధానకర్త. ఆయనకి తెలిసిన మాటలన్నీ యెషయా గారు చెప్పారు. కానీ బైబిల్లో అంతకు మించి మన దేవుడు ఏమై ఉన్నాడో రాశారండి. ఒక మాట చెప్పనా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన కొరకు వచ్చాడు. ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎందుకు వచ్చారు యేసయ్య? ఇంకొక చిన్న మాట చెప్పనా, వాక్యపు లోతులకి వెళ్తే మనకు సమయం సరిపోదు. మన స్థానాన్ని ఆయన తీసుకుని ఆయన స్థానాన్ని మనకివ్వడానికి వచ్చాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. యేసయ్య ఎందుకు వచ్చారు? అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే, మన స్థానాన్ని దేవుడు తీసుకుని దేవుని స్థానాన్ని, మరి అంత స్థానాన్ని నువ్వు కాపాడగలుగుతున్నావు ఈ రోజున. మీరు నమ్మండి, యేసు ప్రభు వారు నిన్ను ఉన్నతంగానే బలపరచడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయన. సరే, ఈ మాటలన్నీ తెలిసిన మాటలే. ఇంకొక మాట యేసయ్య గురించి మీతో చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు బైబిల్ తెరిచి హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులతో మాట్లాడుతున్నటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ చరణ భాగాన్ని ఒకసారి చదువుకుందాం. 13:8 అందరికి తెలిసిన మాటే. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఏమండి, యేసు ప్రభు ఆలోచనకర్త, సమాధానాధిపతి మాత్రమే కాదండి. యేసు ప్రభు ఎలా ఉన్నాడో తెలుసా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. పరిశుద్ధ గ్రంథములో ఎంతమంది భక్తులు ఉన్నారో, ఆ భక్తుల జీవితంలో దేవుడు ఏ ఏ కార్యాలు చేశాడో, ఆయన మొన్న చేసిన కార్యాలే ఈరోజు చేస్తాడు. ఈరోజు చేసిన కార్యాలే రేపు కూడా చేస్తాడు. బైబిల్ గ్రంథంలో క్లుప్తమైన మాటలే, మీకు అర్థవంతమైన మాటలే చెప్తున్నాను. బైబిల్ ఏం చెప్పింది ఇప్పుడు మనకి? యేసయ్య నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్నవాడు. మీరు బైబిల్ చూడగలిగితే, బైబిల్లో దేవుడు మరణించిన వాడిని కూడా దేవుడు లేపాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. పాపులను దేవుడు క్షమించాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. సమస్త విషయములో పట్టబడినటువంటి సుంకరులను, అనేక మంది అట్టడుగుపోతున్నటువంటి జాతి గల వారందరినీ కూడా దేవుడు క్షమించి ప్రేమించి వారందరినీ రక్షణ నడిపించి ఉచితమైనటువంటి తన ఆశీర్వాదాలను వారికి ఇచ్చినట్లుగా బైబిల్ చెప్పింది. అలాగుననే ఇక్కడ కూడి ఉన్న వారందరూ కూడా, బైబిల్లో ఉన్న మనుషులకు దేవుడు ఎట్టి విధంగా కార్యాలు చేశారో, ఈరోజు కూడా రేపటికి కూడా మన తరతరములు కూడా అలాంటి కార్యములు చేయడానికి యేసు ప్రభు నిలిచి ఉన్నాడు. స్తోత్రాలు చెప్పండి. గొర్రెల దొడ్డుల నుండి దావీదును దేవుడు పిలుచుకున్నట్లుగానే, పిలుచుకున్న అదే దేవుడు ఆ దావీదును రాజ్య సింహాసనం ఎక్కించినట్లుగానే ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు కూడా చేయడానికి ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. స్తోత్రాలు చెప్పండి. పాడెను ముట్టినప్పుడు పాడె మీద ఉన్న శవం ఎలాగైతే ఆ రోజు లేచిందో, నువ్వు విశ్వసించగలిగితే నీ పొరుపెత్తుకునే దినాలు దేవుడు ఈ దినాల్లో కూడా దేవుడు అనుగ్రహించునుగాక. కుష్టు రోగులు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు వారందరినీ బాగు చేసిన అదే దేవుడు ఇప్పుడు కూడా మమ్మల్ని అందరినీ కూడా బాగు చేయడానికి ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్య నిన్న నేడు నిరంతరము ఒకటే ఎత్తుకున్నాడు. ఒకప్పుడు మాట్లాడిన వాడు ఎప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడిన వాడు ఎప్పటికైనా మాట్లాడే దేవుడు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, నీ భక్తి పెరగాలి, నీ విశ్వాసం పెరగాలి, నీ బలి పెరగాలి, నీ సమర్పణ పెరగాలి, పరిశుద్ధత పెరగాలి, పవిత్రత పెరగాలి, దేవునితో సహవాసము పెరగాలి, యేసుని ప్రేమించే విధానం పెరగాలి. అలా పెరిగితే ఈ లోకంలో దేవుడు నిన్ను పెంచుతూ ప్రారంభించడానికి దేవుడు ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయన. స్తోత్రాలు చెప్పండి. నేను ముందుకు వెళ్తాను. యేసు ప్రభులో ఉన్న మరొక లక్షణం ఏంటంటే, నిన్న నేడు
నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు. నమ్మితే నువ్వు ఖచ్చితంగా దేవుని కార్యాలు చూస్తావు. రెండవది వాక్యం చెప్తుంది, అది హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 ప్రకారంగా 12:2 ప్రకారంగా ఆయన విశ్వాసమునకు కర్త అయి ఉన్నాడు. ఎలాంటి దేవుడు ఆయన? ఎలాంటి దేవుడు? పాస్టర్ గారు, మీరైతే బైబిల్ బోధకులు కాబట్టి యేసు ప్రభు గురించి చెప్తారు. అయ్యా, మరి మేము ఎలాగ యేసు ప్రభుని తెలుసుకోవాలి? మేము ఎలాగ యేసు ప్రభు ద్వారా లబ్ధి పొందాలి? మేము ఎలాగ మరి ప్రభువులో మిళితం అవ్వాలి అని నన్ను అడిగితే, అమ్మా, నేను నిన్ను విశ్వాసములోనికి నడిచే మార్గం మాత్రమే చూపిస్తాను, కానీ విశ్వాసములకు మేమెవరము కూడా కర్తలము కాదు. నీ విశ్వాసాన్ని కొనసాగించడానికి, నీ విశ్వాసాన్ని బలపరచడానికి, ఒక విశ్వాసమును నువ్వేదైతే కలిగి ఉన్నావో ఆ విశ్వాసము తగినటువంటి కర్త, నాదుడు, ప్రధానుడు అయినటువంటి యేసు మనకున్నాడు. స్తోత్రాలు చెప్పండి. యేసయ్యకున్న మరొక పేరంటే విశ్వాసమునకు కర్త. మీరందరూ ఈ రోజు నుంచి ఒక పని చేయాలి. ఏంటంటే యేసయ్యను అధికంగా విశ్వసించడం ప్రారంభించండి. ఏం చేయాలి? ఈరోజు నేను మాట చెప్తున్నాను, యేసు ప్రభు నీ బ్రతుకును మార్చే దేవుడు. విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచు. ఇదిగో నీ పిల్లల బ్రతుకుని మార్చగలిగిన దేవుడు. విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచు. నిన్ను స్వస్థపరచు దేవుడు ఆయన. ఏం చేయాలి ఇప్పుడు మనమమ్మ? విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచితే ఏమవుతుందంటే కర్త అయిన వాడు నీ పట్ల కార్యము చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో ఏమని మాట్లాడుతుందంటే, యేసు ప్రభువట నిరంతర యాజకుడును, యేసు ప్రభువట ప్రధాన యాజకుడై ఉన్నాడని బైబిల్ బోధించింది. స్తోత్రాలు చెప్పండి. యేసు ప్రభు ఎవరో తెలుసా? యేసు ప్రభు ఎవరో తెలుసా? ముందు ఉన్నటువంటి దైవజనుడు ఆయన. ఎలాంటి దైవజనుడు ఆయన? అసలు బోధకుల్లో మొదటి ఉన్నటువంటి బోధకుడు యేసు ప్రభువే. మొదటిగా ఉన్నటువంటి యాజకుడు, ప్రధాన కాపరి యేసు ప్రభువే. నీ కుటుంబంలో సరిగ్గా నీ బిడ్డలు నడవట్లేదా? నీ మాట ఎవరు పట్టించుకోవడం లేదా? ఎంత చెప్పినా నీ పిల్లలు వంక త్రోవకు వెళ్ళిపోతున్నారా? అయితే ఈ రాత్రి ఒక చక్కని మాట చెప్తున్నాను. యేసే చేతులకి నీ పిల్లల్ని అప్పచెప్పు ప్రార్థన ద్వారా, ప్రభువా, ఈ బిడ్డల్ని నడిపించలేకపోతున్నాను, సరైన త్రోవలో వీరు ఉండలేకపోతున్నారు, నా వల్ల కాదు అని నువ్వు ప్రార్థన చేసి ప్రభుకు అప్పచెప్పితే ఆయన ప్రధాన యాజకుడై ఉండి నీ ఇంటిని ఏలడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక నేను 2-3 మాటలు చెప్పి ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం ప్రకారముగా ఆయన ఏమై ఉన్నాడంటే అర్పణై ఉన్నాడని, బలి పశువై ఉన్నాడని బైబిల్ మనకు బోధిస్తుంది. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఏ మనుషుడు కూడా పాపము లేనటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. గుర్తుపెట్టుకోండి, పాపము నాలో లేదని చెప్పుటకు ఎవనికి నీ సాధ్యము కాదు. ఎందుకనగా జన్మరీత్యా, కర్మరీత్యా ప్రతి విషయములో మనం ఏమై ఉన్నాం తెలుసా? పాపులం. ఏమండి మాట్లాడితే యేసుబాబు నమ్ముకున్న వాళ్ళు అందరూ ఇలా అంటారు ఏంటండి? పాపం 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 అంటారు ఏంటండి బాబు? మేమేం పాపులమేండి? ఏంటి బాబు మేమేం పాపం చేసామండి బాబు? మేము అన్ని మేలే చేస్తున్నాం కదా. మీ భాష ఏంటండి? మీ వైఖరి ఏంటండి? మాట్లాడితే యేసుబాబు పాపం తీసేస్తాడు, పాపాలు క్షమిస్తాడు అంటారు. అసలు పాపం కూడా ఏంటండి అని అడిగితే ఒక మాట ఏంటంటే, ఏం కాదు, పాపం అంటే పెద్ద భయంకరమైన మాట ఏం కాదు. ఆయన మాట చేయకపోవడమే పాపం. ఆయన మాట నేను చేయకపోతే పాపం ఎందుకు వస్తుందండి? ఎందుకు వస్తుందంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. సృష్టిని చేసినట్లుగాని నిన్ను కూడా దేవుడు చేశాడు. నిన్ను చేసిన దేవుడు నీకు క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమాన్ని దాటడమే పాపం. ఆ క్రమాన్ని దాటమే పాపం. ఒరే పిల్లలు, నా మాటేనండి. స్కూల్కి ఏ టైంకి వెళ్తారా మీరు? 7 అంటున్నాడు ఒకడు, 7, 9, 8 మొత్తం మీద ఏదో టైంకి వెళ్తారు. టైం దాటి వెళ్ళారనుకో ఏమంటారు? నువ్వు అదృష్టవంతుడు, నువ్వు పనిష్మెంట్ ఇస్తారా? ఎందుకు ఇస్తారా చెప్పండి? లేటుగా వచ్చావని.
స్కూల్కి రూల్స్ ఉంటాయి కదా, మరి ఉంటాయి ఉండవా? అమ్మ పెద్దోళ్ళు, మీ పెద్దోళ్ళు మీరు ఉద్యోగాలు ఆఫీసులకు వెళ్తారు. నువ్వు ఖచ్చితంగా 10 గంటలకు వెళ్ళాలి, 1 గంటకి వెళ్తావు. బాస్ ఏమంటాడు? అలాంటి రకాలండి వీళ్ళు. మొన్న ఎవరో ఎవరో 2 కుర్రోళ్ళు, 9 కుర్రోళ్ళు అంటే మాస్టర్ని కూడా చంపేశారంట. వీళ్ళు అలాంటి వాళ్ళు కదా, మంచి పిల్లలే. ఏమ్మా చాలి కట్టినారు మొక్కలు. దేవునికి స్తుతి చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చెప్పండి పెద్దలు. ఆఫీస్కి ఏ టైంకి వెళ్ళాలి అంటే రేషన్ వ్యాన్ ఎప్పుడు తిరుగుతుంది? నెలలో ఎప్పుడు తిరుగుతుంది రేషన్ వ్యాను? ఎన్ని రోజులు తిరుగుతుందండి? చూసారా? అలా కాకుండా నెలాఖరికి రేషన్ వ్యాన్ తిరగలేదని నువ్వు గొడవ పెడితే వస్తాడా? ఊరుకోమ్మ ఏం చేయో, అప్పుడు నేను సొంతలోకి వచ్చి ఇసులు కొట్టలేదా, నువ్వు వినలేదా అని తిడతాడా? ప్రతిదానికి క్రమము, ప్రతిదానికి పద్ధతి ఉన్నట్లుగానే ఈ మానవుడ జీవితాన్ని కూడా దేవుడు మానవ మనుగడకు దేవుడు విధిని పెట్టాడు. ఆ విధిని నువ్వు దాటావు కాబట్టి, ఆ విధి నువ్వు తప్పావు కాబట్టి, ఆజ్ఞను అతిక్రమించావు కాబట్టి, పద్ధతి నువ్వు మార్చావు కాబట్టి, ఆ మార్చిన దాన్ని బట్టే బైబిల్ ఒక మాట ఏం చెప్పిందంటే, నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము అందే. ఆ పాపము ఎంత దారి తీసిందంటే, దేవుడు చెప్పిన ప్రతి నీతికి వ్యతిరేకంగా మానవుడు జీవించడాన్ని బట్టి, దేవుడు చెప్పిన పరిస్థితులు ఏమాత్రం లెక్క చేయకుండా మనిషి స్వభావ లాభం కోసం స్వనీతి ఎక్కువైపోయి తన మనసుకు నచ్చిన పనులన్నీ చేయడాన్ని బట్టి మనిషి ఏం పొందుకున్నాడా అంటే తప్పులు పొరపాటులు చేసి ఏం పొందుకోడంటే అధికమైనటువంటి దోషం అయిపోయాడు. ఈ దోషులందరూ కొరకు ఏమో ఎదురు చూస్తుందంటే కింద ఉన్న పాతాళం ఎదురు చూస్తుంది. ఆ పాతాళము తప్పించడానికే యేసు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితము పాప శరీరుడుగానే రాలేదు, కానీ పరిశుద్ధుడైన దేవుడిగా ఈ లోకానికి వచ్చి, నేనే పరిశుద్ధుడును, నాలాంటి పరిశుద్ధుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపింపగలడా? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నాలాంటి పరిశుద్ధమైన జీవితం మీరు జీవించగలిగితే, నాలా మీరు మాట్లాడగలిగితే, నాలాగా మీరు నడవగలిగితే, నేను ఉండే స్థలములోనికి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి నా రాజ్యములో మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో పెడతానని చెప్పినటువంటి దేవుడే యేసు ప్రభులు వారు. అందుకే దేవుడు బైబిల్లో కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. ఈ భూమి మీద మనం పాటిస్తేనే పరలోకం వెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ప్రియులారా, మీ నాడు నాకు అర్థమవుతుంది, మీ పరిస్థితులు నాకు అర్థమవుతున్నాయి. నా నాడు నాకు ఎలాగైతే తెలుస్తూ ఉంటుందో, కొట్టుకుంటుందో లేదో, మీ నాడు కూడా నాకు అర్థమవుతుంది. కానీ ఒకే 2-3 మాటలు చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. ఈరోజు ప్రపంచమంతా కూడా క్రిస్మస్ జరిగించుకుంటున్నారు. క్రిస్మస్లో అంటే దేవుడు పుట్టాడని. దేవుడు ఎందుకు పుట్టాడంటే ఒక భారంతో పుట్టాడు. దేనికోసం పుట్టాడు? ఎలా పుట్టాడు? యేసయ్య భారంతో పుట్టాడు. చెప్పండి, ఈ మాట చెప్పండి. యేసయ్య భారంతో పుట్టాడు. మరి ఆయనకున్న భారం ఏంటి? నశించిన దానిని వెదకి రక్షించాలి అనే భారముతో ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన జీవిత కాలంలో 33.5 సంవత్సర వ్యవధిలో 3.5 సంవత్సరాలు చాలా మట్టుకు నశించిన వారిని ఆయన వెదికి రక్షించుకున్నాడు. రక్షించుకుని పరలోకం వెళ్తూ శిష్యులందరినీ, విశ్వసించే వారందరినీ దేవుడు సమకూర్చి ఒక మాట చెప్పాడు. నేను ఇంకా ఎవరినైతే రక్షించలేదో, ఇంకా నేను ఎవరినైతే వెదకలేకపోయానో, ఆ వెదకడానికి, రక్షణ నడిపించడానికి, నాకు శిష్యులుగా చేయడానికి, నా రాజ్యములో వారిని ఉంచడానికి, వారి సరైనతలో నడిపించడానికి సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయండి అని యేసయ్య మాలాంటి వారికి ఆజ్ఞాపించారు. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఈరోజు మీకు రక్షణ సువార్త ప్రకటిస్తున్నాం. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. గనుకనే ఈరోజు నీ జీవితంలో మార్పు రావాలన్నా, నీ కుటుంబంలో మార్పు రావాలన్నా, నీ శరీరంలో మార్పు రావాలన్నా, నీ బిడ్డల్లో మార్పు రావాలన్నా, నీ భవిష్యత్తు దీవెనకరముగా ఉండాలన్నా, నీ సమాజంలో అద్భుతమైన వ్యక్తిగా నువ్వు నిలబడాలన్నా, నీ దేవుడు నీ పట్ల ఏ కార్యము చేయాలన్నా, ఆ దేవుని పేరు నేను ప్రకటిస్తున్నాను. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు మాత్రమే. హల్లెలూయా. ఆయన శక్తి మంతుడైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.
పాతాళములో నుండి కూడా తప్పింపగల సమర్థవంతమైన దేవుడు, దారిద్ర్యములో నుండి ఐశ్వర్యములోనికి నడిపించే దేవుడు, కరువులోండి ఉన్నతమైనటువంటి కనికరం వైపు నడిపింపగల గొప్ప దేవుడై ఉన్నాడు. ఇంకొక మాట చెప్పన, భయంకరమైనటువంటి రోగాల నుండి శ్రేష్టమైన ఆరోగ్యవంతులుగా చేయడానికి ఆయన మార్గమై ఉన్న దేవుడు. నా ప్రసంగం అయిపోయింది, ఇక పెద్ద ప్రసంగం నేను ఏమీ చేయను. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను. యేసు ప్రభు ఎవరో తెలుసా? నీ కొరకు పంపబడినవాడు. యేసు ప్రభు ఎవరో తెలుసా? నీ బ్రతుకును వెలిగించేవాడు. యేసు ప్రభు ఎవరో తెలుసా? శాపాన్ని తొలగించి పాపాన్ని నివారించి నీ బ్రతుకులో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే ఏకైక శ్రేష్టమైన మంచి మార్గమే మేము ప్రకటిస్తున్నటువంటి యేసయ్య. ఇక నీ హృదయంలో సందేహం ఏదైనా ఉంటే రండి, వాక్యాన్ని మీకు సంపూర్ణంగా మేము బోధిస్తాం. ఇంకా ఏదైనా అనుమానాలు యేసు ప్రభు కోసం ఉంటే రండి, కూర్చుని మాట్లాడుకుందాం. కానీ రాత్రి సమాజము ఎదుటొక మాట చెప్తున్నాను, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయనకు మనము ప్రజలమై ఉన్నాము. స్తుతి కలుగును గాక. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు ఆయన వద్దకు రండి. ఆయన మీకు విశ్రాంతిని కలుగు చేస్తాడు, మీ ప్రాణాలకి నెమ్మది కలుగ చేస్తాడు, మీ ఆయాసానికి సుఖాన్ని కలుగ చేస్తాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి దానికి నివారణ, పరిష్కారం మరొకసారి చెప్తున్నాను, యేసుక్రీస్తు మాత్రమే. అటువంటి యేసయ్య కృప నీకు తోడుగా ఉండునగాక. ఈరోజు ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చారో మీ అందరికి ఒక ప్రేమపూర్వకమైనటువంటి మాట తెలుసా? 2025వ సంవత్సరంలో మీ కుటుంబాల్లో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. నమ్మినవారు ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు నమ్మాలి. మరొక మాట ముందే చెప్పాను, యేసయ్య నా జీవితానికి పరిష్కారం అని చెప్పండి ఒకసారి. మరొకసారి అదే మాట చెప్పండి, యేసయ్య నా బ్రతుకులో ఉన్న ప్రతి సమస్యకు ఆయనే పరిష్కారము, ఆయనే నివారణ, ఆయనే నాకు మందు అని చెప్పండి ఒకసారి. మందు అంటే ఏదో మందు అనుకున్నారు మా మోగురాయిలు, అది కాదు. ఆ మందు పాడు చేద్దే, నీ కుటుంబాన్ని పాడు చేద్దా, నిన్ను పాడు చేద్దా. ఆ మందు కాదు, బాగు చేసే శ్రేష్టమైన మందే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే పరిశుద్ధ గ్రంథములో ఆ మందు గురించి రాశాడు. ఆ మందు ఎంత విలువైందో రాశాడు. వాక్యము చదవండి, ప్రార్థన చెయ్యండి, నీ జీవితంలో దాన్ని ఆస్వాదించండి. దేవుని కృప నిరంతరం మీకు తోడై ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిపోదాం.